బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ అయితే చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని తినండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లాస్ట్లో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొందరికి వెళ్తాయి. ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మష్రూమ్ ప్యాకెట్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఈ ప్యాకెట్ అయితే నాకు 60 రూపీస్ పడిందనమాట. నాకు ఈ మష్రూమ్స్ కంటే వర్షాకాలంలో పొలంలో పండుతాయి కదా, ఆ మష్రూమ్స్ అంటే టేస్ట్ చాలా బాగుంటాయి. అవంటే నాకు చాలా ఇష్టం అనమాట. కానీ మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు కదా, అందుకే అలా తినాలనిపించినప్పుడు ఇలా కొనుక్కొని తినాలి, తప్పదు. ఇప్పుడు ఇలా 2 గిన్నెల్లో వాటర్ తీసుకొని ఇలా మష్రూమ్ని ఇలా అద్ది ఇలా వేళ్ళతో ఇలా అంటే పైన పొర మట్టు ఉంటుంది కదా, అది మొత్తం ఇలా వెళ్ళొచ్చేస్తుంది అనమాట. అన్నిటినీ ఇలా వాష్ చేసి పెట్టుకోండి. ఇలా అలాగే కడుక్కోకుండా వేసేయకండి, ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి అది మన కడుపులేకపోతే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకని చెప్పేసి ఇలా వాష్ చేసి కర్రీ చేసుకోండి. ఇలా చూడండి, అన్నీ ఇలా కడిగేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. రెస్టారెంట్లో అయితే చూడండి ఇలా 2 పీసెస్ కట్ చేసి ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు చిన్నగా కట్ చేస్తే ఎక్కువ ఇవ్వాలి కదా, అదే పెద్దగా కట్ చేస్తే ఒక 5-6 ఇచ్చినా చాలు అనుకుంటారు. నేనైతే ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇలా చిన్నగా కట్ చేసుకోవడం ఇష్టం, అందుకే ఇలా కట్ చేసుకుంటున్నాను. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోండి. నేనైతే వాళ్ళు ఇచ్చిన ట్రేలోనే వేసుకుంటున్నాను అనమాట. ఈ ట్రే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి. మీరు మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం లేదనమాట, అలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేసేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చెక్క, లవంగా, జీలకర్ర వేసేసేయండి. అవి బాగా వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు బాగా వేగనివ్వండి. తర్వాత చిన్నగా కట్ చేసిన టమోటా ముక్కల్ని దీనిలోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇవి మూత మూసి పెట్టేసి బాగా మగ్గిపోయేంత వరకు బాగా ఉడకనివ్వండి. బాగా మగ్గే లోపల మనము ఇంకొక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని దీంట్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఎక్కువ ఫ్రై చేయకండి, 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఆఫ్ చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేస్తే దీనిలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయన్నమాట. ఇది చూడండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు టమోటా ముక్కలు బాగా ఉడికాయన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి ఉప్పు, కారం ఇలా మసాలాలని వేసుకోవాలన్నమాట. ఫస్ట్ పసుపు వేసుకోవాలి, తర్వాత ధనియాల పొడి, తర్వాత మనకి ఎంత కారం కావాలో అంత వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అలాగే జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవన్నీ గట్టిగా అవుతాయన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం మాడిపోకుండా కొద్దిగా వాటర్ పోసుకోండి, 2 స్పూన్స్ వాటర్ అలాగా. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఉడకబెట్టేసేయండి దీన్ని. ఇలా ఒకసారి బాగా ఉడికించిన తర్వాత గరం మసాలా ఒక 1 స్పూన్ వేసేసుకొని దీనికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకున్న మష్రూమ్ ఫ్రైని దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. నాకైతే మష్రూమ్ కర్రీ అంటే చాలా ఇష్టము. రోజు పెట్టిన తింటా. చికెన్ ఎంత ఇష్టమో మష్రూమ్ కర్రీ అంటే కూడా అంతే ఇష్టం అనమాట. నాకు ఎందుకో తెలీదు. వెజ్లో ఏమన్నా నేను తినాలనిపిస్తే ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఇదేనమాట. చాలా ఇష్టం నాకు. ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత వాటర్ పోసేసి కొద్దిగా మూత మూసి పెట్టేసి బాగా ఉడకనివ్వండి. చూడండి కొద్దిసేపు బాగా ఉడికించిన తర్వాత కర్రీ అయితే అయిపోయిందనమాట. చూడండి స్మెల్ అయితే చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది అనమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా ఇప్పుడు మీకు ఈ చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, ముద్దలోకి కానీ ఏమిట్లోకైనా చాలా బాగుంటుందన్నమాట. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మష్రూమ్ అంటే ఎవరికి నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరనమాట, అందరికీ నచ్చుతుంది. మీరు మర్చిపోకుండా లాస్ట్లో లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బాయ్.